సభాధ్యక్షులు గారు, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఖమ్మంపాటి హరిబాబు గారికి, అలాగే ఈరోజు ప్రత్యేకంగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి విచ్చేసినటువంటి పెద్దలు, నాన్నగారి మిత్రులు వెంకయ్య నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, సమయం తక్కువ ఉంది కాబట్టి సభకు నమస్కారం అని అన్నారు. మరి అదే రకంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఒక వారం క్రితం ఢిల్లీలో ఒక కార్యక్రమం పెట్టి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా తెలుగు ఎంపీలందరికీ కూడా సన్మానం ఆ రోజు చేస్తే మరి ఎంతకంటే అదృష్టం నాకేం దక్కుతుంది అనుకున్నాను. మళ్ళీ ఈరోజు నా చేతుల మీదుగా ఆయన సన్మానం చేస్తున్నావు అని అంటే మరి దానికి మరింత చాలా అదృష్టంగా నేను ఈరోజు భావిస్తున్నాను. అటువంటి పెద్ద నాయకులు ఒకప్పుడు చూసుకుంటే ఎప్పుడు కూడా మన తెలుగు ఆంధ్రప్రదేశ్కి ఒక ముగ్గురు నాయుడులు ఉండేవారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, మరి ఇంకోటి నాన్నగారు ఎర్రన్నాయుడు గారు అని. మరి అటువంటిది ఈరోజు మనం చూసుకుంటే అందులో ఇద్దరు నాయుడులు ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు, ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఈరోజు దేశానికే పట్టణాభివృద్ధి శాఖగా మరి వెంకయ్య నాయుడు గారు ఈరోజు ఉన్నారు. మరి కాస్త అనుకుంటే మనకందరికీ కూడా దురదృష్టకరం, ఎర్రన్నాయుడు గారు ఈరోజు ఉంటే ఆయన కూడా ఒక మంచి స్థానంలో ఈరోజు ఉండేవారు. అయినప్పటికీ కూడా నాకు ప్రగాఢమైనటువంటి ఒక నమ్మకం ఉంది, ఈ ఇద్దరు నాయుడులు కూడా ఎర్రన్నాయుడు గారి తాలూకా ఆశయాల్ని, ఆయన కార్యక్రమాల్ని నిలబెడతారన్నటువంటి నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఈరోజు మరింత ఆనందంగా ఉందనేది కూడా తెలియజేస్తున్నాను. అదే రకంగా ఒక యువ నాయకుడిగా ఈరోజు ఒక 26 సంవత్సరాలకి ఈరోజు పార్లమెంట్లో అడుగు పెడుతున్నాను. మరి ఒక స్ఫూర్తిగా తీసుకోవాలన్నప్పుడు నేను మొట్టమొదటిగా చూసేటటువంటి వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. ఆయన ఈ తెలుగు జాతికి, ఈ తెలుగు రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి అందరికీ కూడా ఒక గర్వకారణమైనటువంటి వ్యక్తి. ఆయన తాలూకా రాజకీయ జీవితం కానీ, ఆయన తాలూకా కార్యక్రమాలు కానీ, ఆయన తాలూకా వ్యవహారం కానీ, ఇవన్నింటినీ కూడా నేను ముఖ్యంగా ఒక యువ నాయకుడిగా ఒక మార్గదర్శకంగా తీసుకొని మీకు మరి మీ తాలూకా ఆలోచనలు అన్నింటినీ కూడా ముందుకు నడిపించడానికి ఎల్లప్పుడూ కూడా నేను మీతో పాటు ఉంటానన్నది కూడా వెంకయ్య నాయుడు గారికి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి పార్లమెంట్లో కూడా మొట్టమొదటిగా అడుగులు వేస్తున్నాం. ఎప్పుడు కూడా రాజకీయాలు అలవాటు లేదు. ఇటువంటి సమయంలో మీరు కూడా మా యువ నాయకులకి అందరికీ కూడా, ఎందుకంటే నేను ఒక్కడనే కాదు, 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు ఒక 5 ఉన్నారు, అండర్ 35 అయితే ఒక 30-40 మంది ఉన్నారు. ఇది ఈరోజు మోదీ గారి మేనియా వల్ల ఈరోజు యువ నాయకులు అందరం కూడా ఈరోజు పార్లమెంట్లో అడుగు పెడుతున్నాం. ఇది ఒక కొత్త పరివర్తన, ఒక కొత్త చేంజ్, ఒక యూత్ ఇండియాని, ఒక ప్రోగ్రెసివ్ ఇండియాని ఈరోజు చూడాలనుకుంటున్నాం. దానికి సమయం ఈరోజు ఆసన్నమైంది. మరి దానికి పెద్దలు మీరందరూ కూడా మమ్మల్ని ట్రైన్ చేసి, ఎంకరేజ్ చేసి, గైడ్ చేసి మరి మాకు కూడా ఒక మంచి నాయకులుగా ఎదగడానికి మీలాంటి పెద్దలందరూ కూడా సహకరించాలని కూడా ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడాలంటే మనకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఈ బైఫర్కేషన్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం చాలా త్యాగం చేసాం. ఈరోజు సీమాంధ్రలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ త్యాగానికి ఈరోజు అర్థం పలకాలంటే దానికి ముఖ్యంగా కష్టపడి వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు వేదిక మీద కూర్చున్నటువంటి మనం అందరం కూడా ఉన్నాం. దానికి మనం అందరం కూడా కష్టపడి, ముఖ్యంగా ఈరోజు మన ఉత్తరాంధ్రలో కూడా ఈ ఉన్నటువంటి 3 జిల్లాల్లో కూడా చాలా మంచి పొటెన్షియల్ ఉంది, చాలా మంచి మనసులు ఉన్నటువంటి వ్యక్తులు మీరందరికీ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం చేకూర్చడానికి మనం అందరం కూడా కష్టపడాలి. తప్పకుండా వెంకయ్య నాయుడు గారి సహకారం ఉంటుందన్నటువంటి నమ్మకం నాకు ఉంది. అందుకనే మీకు కోరుకోవట్లేదు కూడాను, నాకు ఆ విశ్వాసం ఉంది, మీరు మాకు సహకరిస్తారని. ఏ పనితో మీరు వచ్చినా కానీ మమ్మల్ని మీ సొంత బిడ్డలాగా మీరు ఆశీర్వదిస్తారన్నటువంటి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఈరోజు మనకి కలవడానికి వచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం. మీకు ఏ సమస్యలు ఉన్నా సరే రేపు ఢిల్లీ పార్లమెంట్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర తరఫున మీ అందరి తరఫున పోరాడడానికి మేమందరం మీతో పాటు ఉంటామనేది మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎడ్యుకేషన్ పరంగా కానీ, యూత్ పరంగా కానీ, అదే రకంగా ఇంకా చాలా పరిశ్రమల పరంగా కానీ ఎంతో డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని కార్యక్రమాలు చక్కగా చేసి మళ్ళీ ఉత్తరాంధ్రకే ఒక గుర్తింపు తెచ్చేటటువంటి విధంగా మేమందరం కూడా పనిచేస్తాం. మరి అదే రకంగా ఈరోజు ఎంతో ఆశతో మీరందరూ కూడా మరి ఈరోజు వచ్చి మరి వెంకయ్య నాయుడు గారికి మీరందరూ కూడా మరి సన్మానిస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదం కూడా ఈరోజు కోరుకుంటున్నాం. మీ అందరి ఆశీర్వాదంతో ఆయన మరి ఇందాక మా సోదరులు శ్రీనివాస్ గారు కోరుకున్నట్టు ఒక స్టేజ్లో
ప్రధానమంత్రిగా వరకు కూడా ఆయన వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి కూడా మనం అందరం కూడా సహకరించి ఆయన ఒక మంచి నాయకుడిగా ఎదగాలని మనం అందరం కూడా కోరుకొని ఆయన తాలూకా సహకారం ఎల్లప్పుడూ కూడా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన జాతికి ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జన్మభూమి.